ఓకే అన్న, మీకు శ్రీహరన్నకి ఉన్న అనుబంధము చాలా గట్టిది, గొప్పది అంటారు. అది ఇండస్ట్రీలోనే అందరికీ తెలుసు. అసలు మీ ఇద్దరు అనుబంధం ఏ విధంగా ఉండేదని, ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు అప్పుడు. అవునన్నా అంటే ఇక సొంతం ఒక సోదరుని లేకన్నా నాకు నాకంటే పెద్దవాడు, ఒక నాకు మంచి శ్రేయోభిలాషి కాబట్టి ఆయన అంటే అతి ప్రేమ. నేను ఆయన దగ్గరికి పోవడం, ఆయన మన దగ్గరికి రావడం ఇట్లా చాలా రోజుల నుంచి జరిగినాయి. కలిసి కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చనిపోయింది, ఇప్పుడు ఆయన అదృష్టం మనకు దక్కకుండా అయిపోయింది. ఇండస్ట్రీలో కూడా చాలా లోటు అనేది బాగా వచ్చింది శ్రీహరణ పైన. ఈరోజు శ్రీహరణ చనిపోయినందుకు చాలామందికి మంచి అవకాశాలు వచ్చినాయి. రాని వాళ్ళకు కూడా శ్రీహరణ ప్లేస్లో అవకాశాలు చాలామందికి వచ్చినాయి. ఇంకా పేరును చెప్పాలంటే బాగోదన్నట్టు ఉంది. అయినా ఒక శ్రీహరణ క్యారెక్టరు చాలామంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అనుకుంటారు ఏంటంటే అరే పలానా ఈ క్యారెక్టర్ శ్రీహరణ ఉంటే ఈ ఆయననే చేసేవాడు కదా, పలానా మనిషి చేస్తుండే అలా అని టాకింగ్ కూడా చాలామంది మన ఇండస్ట్రీలో మాటలు జరుగుతూ ఉన్నాయి అన్న. ఓవరాల్గా చూసుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా తేడా. అంటే మీరు ఫిలిం ఉన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఫిల్మ్ ఉన్నప్పుడు ఎట్లా అంటే ఒక టేక్ 2 టేక్లు అయితే అది అసలు మీరందరూ ఒక మహానటులు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఫిలిం రన్ అయినప్పుడు ఫిలిం కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు డిజిటల్ ప్రపంచం వచ్చేసింది కాబట్టి చాలామంది నటులు ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇండస్ట్రీకి. సో అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారన్న మీరు? డిఫరెంట్ అంటే అప్పుడు అంటే రీల్ ఉండే కాబట్టి బాగా కాస్ట్లీగా ఉండే. ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు 10 సార్లు చేసినా కానీ కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంది. ఇప్పుడు వచ్చే నటుల్లో కూడా అవకాశాలు వచ్చి నటులుగా హీరోగా కానీ కామెడీగా కానీ చేసే వాళ్ళందరూ కూడా 10 సార్లు చేసినా కానీ కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు. అందుగురించి అనేసి వాళ్ళు డైరెక్టర్లు కూడా వాళ్ళకు నచ్చినట్టు చేయించుకుంటారు. ఓ 10 టేకులైనా 2 టేకులు 3 టేకులైనా 4 టేకులైనా చేసుకుందాం అనే ఉద్దేశంతో చేయించుకుంటారు. అదేనా.